బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ గాజీపూర్ లో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల విషయంలో తనని కాదని అక్కకి ఆస్తి రాసిచ్చినందుకు తన సోదరుడు అటు తల్లిదండ్రిని ఆ అక్కని ముగ్గురిని హతమార్చాడు. గొడ్డలితో నరికి నరికి హతమార్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గాజీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆస్తి కోసం తల్లి తండ్రి సోదరుని హతమార్చాడు అభయ్ యాదవ్ అనేటువంటి ఒక సోదరుడే. దిలియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు శివరామ్ యాదవ్, జమునీ దేవి అండ్ కుసుమ్ దేవిగా తెలుస్తోంది. సో కుసుమ్ దేవి తనకున్నటువంటి కొన్ని విభేదాల కారణంగా పెళ్ళైనప్పటికీ తిరిగి ఆ అమ్మవారి ఇంటి దగ్గరే ఉంటుంది. తల్లిగారింటి దగ్గరే తను పనిచేస్తూ కూలినాలు పనిచేసుకుంటూ ఇక్కడే ఉంటుంది. అయితే తనకి పెళ్ళైనప్పటికీ కొన్ని విభేదాల కారణంగా భర్త ఉన్నటువంటి గొడవల కారణం ఇక్కడ ఉండడంతో ఇక తల్లిదండ్రి తనకి కూడా కొంత ఆస్తి కట్టబెడదామని చెప్పి తన పేరిట కొంత ఆస్తిని రిజిస్టర్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో నన్ను అడగకుండా నా ప్రమేయం లేకుండా సోదరి పేరిట ఈ రకంగా ఆస్తి రిజిస్ట్రేషన్ చేస్తావా, ఆస్తికి తను కూడా అర్హురాలని నువ్వు చేస్తావా అని చెప్పి ఏకంగా కొడుకు అభయ్ యాదవ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అభయ్ యాదవ్ నిన్న సాయంత్రం జామున ఒక్కసారిగా గొడ్డలితో అటు తల్లి తండ్రి అక్కని ముగ్గురిని హతమార్చాడు. నరికి చంపినట్టు తెలుస్తోంది. సో కోపంతో ముగ్గురిని హతమార్చాడు. ప్రస్తుతానికి ఆ నిందితుడు పరారులో కూడా ఉన్నాడు. సో కుసుమ్ దేవికి తన సోదరి కుసుమ్ దేవికి ఈ భూమి కేటాయించడమే ప్రధానమైనటువంటి ఒక ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన వల్లే ఆయన పూర్తిగా ఈ స్థాయిలో రెచ్చిపోయి గొడ్డలితో తల్లి తండ్రిని చంపినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం పైన కొన్ని రోజుల నుంచి అక్కడ లోపల ఒక అంతర్గత ముసలం కొనసాగుతోంది ఇంట్లో. సో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. అయితే కాన్ఫ్లిక్ట్స్ని వాళ్ళు ఫేస్ చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల పాటుగా ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొంటూ ఉన్నారు. బయటికి పొక్కకుండా లోపలి దీని సమస్యకు పరిష్కార మార్గం చూపిద్దామని కూడా వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నట్టుగా చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక సమస్య పరిష్కారం అయ్యేలా లేదు అని చెప్పి భావించినటువంటి అభయ్ యాదవ్ ఇక తన అక్కకి ఆ భూమిని కేటాయించడం పైన ఆగ్రహానికి గురైపోయి గొడ్డలతో నరికి చంపాడు. మీరు చూస్తున్న విజువల్స్లో రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతున్న విజువల్స్లో కనిపించేవే ఆ తల్లి తండ్రి అండ్ సోదరి మృతదేహాలు. సో అవి ఏకంగా ఒక ఫీల్డ్లోనే, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఫీల్డ్లోనే ప్రస్తుతం ఆ మృతదేహాలని వెంబడించి వారిని హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో గొడ్డలితో చాలా కిరాతకంగా కన్న కొడికే నరికి వారిని హతమార్చినట్టుగా చెప్తున్నారు పోలీసులు. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. నిందితులు ప్రస్తుతానికి పరారులో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి చుట్టుపక్కల స్థానికులు పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. घटना के बारे में जानकारी ली गई है और इसमें अभियोग पंजीकृत कर लिया गया है। डेड बॉडी को हम लोगों ने मर्चरी भिजवा दिया है। आगे पोस्टमार्टम आज की कार्रवाई की जा रही है और जो आरोपी है, जो उनका लड़का है, अभय यादव उसका नाम है, उसकी गिरफ्तारी के लिए हमारी 3-4 टीमें लगी हुई हैं। शीघ्र ही उसको हम लोग गिरफ्तार कर लेंगे। प्रथम दृष्टया क्या मामला लगता है सर? कुछ प्रॉपर्टी विवाद की बात लोगों ने बताई है कि पिताजी ने अपने बेटी के नाम कुछ प्रॉपर्टी कर दी थी, दान पत्र लिख दिया था उसके फेवर में। उससे लड़का नाराज चल रहा था। डिलिया गांव में एक व्यक्ति ने अपने ही माँ बाप और बहन की हत्या कर दी है। इस सूचना पे सभी तमाम उच्चाधिकारी गण तत्काल मौके पे पहुंचे। घटना के बारे में जानकारी ली गई है और इसमें अभियोग पंजीकृत कर लिया गया है। डेड बॉडी को हम लोगों ने मर्चरी भिजवा दिया है। आगे पोस्टमार्टम आज की कार्रवाई की जा रही है और जो आरोपी है, जो उनका लड़का है, अभय यादव उसका नाम है, उसकी गिरफ्तारी के लिए हमारी 3-4 टीमें लगी। రైట్, ఆ ముగ్గురిని వేటాడి వెంబడించి హతమార్చినట్టు తెలుస్తోంది. 60 ఏళ్ల వయసులో, 6 పదుల వయసులో తండ్రిని తల్లిని ఇద్దరిని కూడా వెంబడించి చాలా దారుణంగా హతమార్చాడు. అయితే కొన్ని రోజుల నుంచి వివాదం కొనసాగుతున్నప్పటికీ అంతర్గతంగా కుటుంబంలో ముసలం మొదలైనప్పటికీ దీన్ని సద్దుమణిగేలా చేద్దాం, లోపల దీన్ని కంక్లూడ్ చేద్దామని చెప్పి వాళ్ళంతా ప్రయత్నం చేశారు. కానీ ఎట్టకేలకి అది లోపల కంక్లూడ్ అవ్వకపోవడంతో ఇలా దారుణంగా అభయ్ వారిని హతమార్చినట్టు తెలుస్తోంది. మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పెట్రిషియా, సో ఉత్తరప్రదేశ్ గాజీపూర్ జిల్లాకు సంబంధించినటువంటి దిలియా గ్రామంలో తన కుమారుడే ఏకంగా తల్లిదండ్రిని అట్ ది సేమ్ టైం సోదరిని హతమార్చిన ఘటన కొంత కలకలం రేపుతోంది. అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది? ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఘటన ప్రస్తుతం అందరినీ కూడా కలిసివేస్తుంది. దారుణమైన ఘటన. సొంత తల్లిని తండ్రిని సోదరిని అతి దారుణంగా ఒకవైపు గొడ్డలతో నరికి హతమార్చిన అన్నయ్య, ఒకవైపు వాళ్ళ తండ్రి కూడా ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా వినకుండా వీళ్ళ కుటుంబంలో కూడా ఆస్తి వివాదము, ఏదైతే చెల్లికి ఆస్తి ట్రాన్స్ఫర్ చేయడం, చెల్లి ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడము, దీని కారణం వల్లనే ఆ కుటుంబంలో తరచు గొడవలు జరిగేది. ఏదైతే
స్థానికంగా ఉన్న ఏరియా పెద్దలందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తరచూ గత నెల రోజుల నుంచి కూడా గొడవలు జరగడం, అయినప్పటికీ కూడా కొడుకు వినకపోవడము, చంపాలి అని ఒక దుర్బుద్ధి ఆయన లోపల కలగడము, 40 ఏళ్ల కొడుకు అతి దారుణంగా 65 ఏళ్ల తండ్రిని శివరామ యాదవ్ ని, అదే కాకుండా కుసుమాదేవి వాళ్ళ చెల్లెలు, జమ్ముదేవి వాళ్ళ మదర్ అతి దారుణంగా హత్య చేసిందని కూడా తెలుస్తుంది. అదే కాకుండా తండ్రి మరియు తల్లి కూడా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా ఏదైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో అక్కడ వెంబడించి మరి అతి దారుణంగా గొడ్డలతో పొడిచి నరికి మరి చంపాడని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ స్థానికులు కూడా గమనించి పోలీసులకి ఫిర్యాదు ఇవ్వడంతో అతను అబ్స్కాండింగ్ అయ్యారు. దాదాపు 5 బృందాలు కూడా పోలీసు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అభినయ్ యాదవ్ కూడా నాకు ఆస్తి కావాలి అంటూ కూడా కుటుంబ సభ్యులతో గొడవబడిన పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే చెల్లికి ఏది లేదు, తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూ కూడా చెప్పినప్పటికీ కూడా అతను వినకపోవడం, అదే కాకుండా తరచూ మద్యం తాగేవాడు, ఆస్తి ఇతనికి ఇస్తే గంగపాలు చేస్తాడు అని ఒక ఉద్దేశంతోనే తండ్రి ఆస్తి ఇవ్వకపోవడం, అదే కాకుండా ముగ్గురిని కూడా అతి దారుణంగా అన్నయ్య చంపొద్దు మస్మారో అని అడిగినప్పటికీ కూడా కనికరం లేకుండా దయ కూడా లేకుండా జాలి పడకుండా కూడా అతి దారుణంగా హత్య చేశాడని తెలుస్తుంది. ఇదే కాకుండా సొంత తల్లిదండ్రులని చెల్లని వాళ్ళు ఒకవైపు రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ప్లీజ్ అని నన్ను చంపకు, ప్లీజ్ నీకు జాలి లేదా కరుణ చూపించు, మా పైన దయ చూపించని అడుగుతున్నప్పటికీ కూడా అతను ఏమాత్రం అతను కొంచెం కూడా నా కళ్ళ తల్లిదండ్రులే కదా, నన్ను కన్నీ పెంచారు కదా అని ఒక ఇది కూడా లేకుండా అతను ఏమాత్రం సెంటిమెంట్ లేకుండా ఒక మృగం లాగా వాళ్ళని వేటాడి చంపాడని కూడా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని స్థానికంగా కూడా చుట్టుపక్కల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని అంతా కూడా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. సో ఉత్తరప్రదేశ్ గజీపూర్ జిల్లా దిలియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తనని కాదు అని చెప్పి తన సోదరికి ఆస్తి కట్టబెట్టడము, కొంత సగ భాగం ఇవ్వడం పైన తల్లిదండ్రులపైన ఆగ్రహం ఉన్నటువంటి ఆ కుమారుడు ఏకంగా తల్లిదండ్రులతో పాటుగా సోదరిని కూడా హతమార్చాడు. వారిని ఏకంగా వెంబడించి వేటాడి గొడ్డలితో నరికి చంపినట్టుగా తెలుస్తోంది. చుట్టూటువంటి స్థానికుల కథనాల మేరకి ఈ ఘటన కొన్ని రోజులుగా జరుగుతోంది. కానీ లోపల ఈ ముసలాన్ని చల్లార్చే ప్రయత్నం మా కుటుంబం చేసింది, కానీ అది చల్లార్చకపోగా ఈ స్థాయి వరకు దారితీస్తుందని చెప్పి వారంతా చెప్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనలో తల్లిదండ్రులతో పాటుగా సోదరి హతమార్చాడు. ఏకంగా తన సొంత కుమారుడే రకంగా వెంటాడి వెంబడించి హతమార్చడం పైన ఆ తల్లిదండ్రులు ఎంత ఇక్కడ ఫిజికల్గా వారు హట్ అయిపోయి చనిపోవడం ఒక అయితే ఏకంగా కన్న కుమారుడి రకంగా వెంబడించి చంపుతున్నాడంటే ఆ తల్లిదండ్రులు ఎంతలా ఫీల్ అయి ఉంటారు, ఎంతలా వారి ఆ బాధ ఆ దుఃఖం ఎంతలా ఉండుంటుంది. సో ఏటేమైనా కూడా అభయ్ యాదవ్ ప్రస్తుతానికి పరారులో ఉన్నాడు. సో ఆయన కోసం 5 బృందాలుగా గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ ఘటన పైన ఉత్తరప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. సో ఇటువంటి ఘటనలు మనం తరచుగా చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లిదండ్రులు హతమార్చడం, సోదరు హతమార్చడం అనేది ప్రస్తుతానికి ఇటువన్నీ కూడా నిజంగా చాలా నీచంగా మారిపోయాయి. కనిపెంచినటువంటి తల్లిదండ్రులు ఏకంగా ఒక ఆస్తి కోసం అంతగా నీకు రోషం పౌరుషమే ఉండి నీకే అన్నీ కావాలి, లేకపోతే నువ్వే ఒక గొప్ప పొజిషన్లో ఉండాలనుకుంటే కష్టపడి సంపాదించండి, వల్లంచండి. అంతేగాని తల్లిదండ్రులను హతమార్చి తల్లిదండ్రుల ఆస్తులపై మనం హక్కుగా భావించి తల్లిదండ్రుల ఆస్తులు మాకు కావాలని చెప్పి వాళ్ళని హతమార్చేటువంటి పరిస్థితి కానివ్వండి. తల్లిదండ్రులు సంపాదించారు కదా అని చెప్పి మనం సైలెంట్గా కూర్చొని మన తాతలు